ఒంట్లో ఉన్న వేడిని తగ్గించినట్టు మిరపలో ఉన్న ఘాటును తగ్గించి కమ్మగా మార్చేసే పెరుగుతో చేసే చల్లమిరపకాయలు ఎంత సులువో తెలుసా? పప్పుతోనో పెరుగుతోనో కాదు, ఉత్తిగా అరడజన లాగించేసేంత రుచిగా, సంవత్సరం నిలవ ఉండేంత పద్ధతిగా అమ్మ చేసినట్టు రావడానికి ఘాటు తక్కువ దళసరి ఎక్కువ ఉండే 1 కేజీ మిరపకాయలు బాగా కడిగి తడి లేకుండా తుడిచి ముచ్చుకలు సగం కత్తిరించేసి ఘాట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు 2 రోజుల ముందు తోడుపెట్టిన 3/4 లీటర్ పెరుగుని కాస్త చిలుక్కోవాలి. దీనిలో బీపీ ఉన్న వాళ్ళు కూడా తినగలిగేలా 3 టేబుల్ స్పూన్స్ మాత్రమే కళ్ళుప్పు వేసుకుని, కాస్త పసుపు, 1 టేబుల్ స్పూన్ వాము కాస్త నలిచి వేసి, కాస్త ఇంగువ కూడా వేసి, ఒక్క నిమ్మకాయ రసం పిండి బాగా కలిపి, పచ్చిమిర్చి వేసేసి, పెరుగు బాగా పట్టేలాగా ముంచి 2 రోజులు ఓరనివ్వాలి. మధ్య మధ్యలో పైవి కిందకి, కిందవి పైకి కలుపుకుంటూ 3వ రోజు ఎండబెట్టుకోవాలి. సాయంత్రం మళ్ళీ తీసేసి మజ్జిగలో పోసుకుని ములిగేలాగా ఒత్తుకోవాలి. మన్నాడు మళ్ళీ ఎండబెట్టుకోవాలి. అలా 3 రోజుల తర్వాత మజ్జిగని పారబోసేసుకుని, మిరపకాయల్ని ఇంకొక 2, 3 రోజులు పెళపెళ అయ్యే వరకు ఎండబెట్టి డబ్బాలో పోసుకుని రోజు వాడుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.